హలో అండి. ఇవాళ మనం చేయబోయే వంట పాలక్ కార్న్ రెసిపీ. ఇది మనం చేసి పెట్టుకుంటే కనుక దీంతో బ్రెడ్, నాన్, రుమాలి రోటీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. శాండ్విచ్ చేసుకోవచ్చు. మనం చపాతీ చేసుకుని దానిలో ఈ కర్రీ పెట్టి ర్యాప్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. గీ రైస్ లేదు జీరా రైస్, అలా ఫ్లేవర్డ్ రైస్తో కూడా ఇది చాలా బాగుంటుంది. దానికోసం నేను 6 కట్టల దాకా పాలకూర తీసుకున్నాను. అది కూడా లేత తీసుకోండి. పెద్ద పెద్ద కట్టలు తీసుకుంటే దానికి అది సెకండ్ కట్ అంట, దానికి కొంచెం ఎక్కువ మందులు వేస్తారు వాళ్ళు. అదే ఇలాగా ఫస్ట్ కట్ చాలా చిన్న చిన్న కట్టలు లేతగా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మందులు ఎరువులు కూడా తక్కువ వేస్తారంట. అలా అని నాకు ఇన్ఫర్మేషన్, మరి కరెక్టో కాదో నాకు తెలియదు. సో ఇంత పాలకూర మనం పప్పులో కానీ దేనిలోనూ తినము. ఇలా అయితే ఎంతో కాల్షియం, విటమిన్స్ ఉన్న పాలకూరని తినగలము. అయితే దీనికి స్వీట్ కార్న్ కూడా ఒక 2 తీసుకుని ఇలాగా మొత్తం వాటి గింజలు తీసి రెడీ చేసుకుందాం. కార్న్లో మంచి ఫైబర్ ఉంది, ఇంకా కార్బోహైడ్రేట్స్. సో ఈ కర్రీ బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. కార్న్ని కూడా మీరు ఒలవకుండా ఇలా కట్ చేసేయండి, ఈజీగా పని అయిపోతుంది. కార్న్ని కుక్కర్లో వేసి 1-2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. చాలా తొందరగా ఉడికిపోతుంది కదా స్వీట్ కార్న్. 1-2 విజిల్స్ సరిపోతాయి. వాటర్ కూడా చాలా కొంచెం పోయండి, మళ్ళీ మనం ఆ వాటర్ని అనవసరంగా డ్రైన్ చేయాల్సి వస్తుంది. 1-2 విజిల్స్ వస్తే సరిపోతుంది. వేరే పక్కన పాన్లో కొంచెం బటర్. దీనిలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, మనం ఎక్కువ ఏమీ మసాలాలు ఏమీ వేయము. సో బటర్ కరగంగానే దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసేద్దాం. లేత కూర తీసుకున్నాం కదా, తొందరగా మగ్గిపోతుంది. ఇది మైల్డ్ స్పైసెస్తో క్రీమీగా చాలా చాలా బాగుంటుంది కర్రీ. ఇది రెడీ పెట్టుకున్నామంటే పిల్లలకి ఇష్టంగా బ్రెడ్, రుమాలి రోటీ, ఇంకా శాండ్విచ్ చేసి చక్కగా సర్వ్ చేయొచ్చు. అదే పెద్దవాళ్ళం అయితే చక్కగా ఏ రైస్ చేసుకుని దానిలో కలిపి తినచ్చు, లేదు చపాతీ చేసుకుని దానిలో ర్యాప్ చేసుకొని తినచ్చు. చాలా తొందరగానూ అయిపోతుంది ఈ వంట చేయటం. నెక్స్ట్ తినేటప్పుడు కూడా చాలా ఇష్టంగా పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఇద్దరు ఇష్టంగా తినే వంటకం తయారైపోతుంది. పాలకూర పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కార్న్ వేసుకుందాం. ఉడికించిన కార్న్. కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంది కదా, గ్రీన్ అండ్ ఎల్లో. పాలకూర 6 కట్టలు అయినా సరే ఎక్కువ ఏం కనిపించట్లేదు. సో మీరు కావాలనుకుంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. ఆ 2 కూడా చక్కగా మిక్స్ అయ్యేట్టు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ వాటర్ పోతే సరిపోతుంది మనకి, అంతే, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఇప్పుడు దానిలో కాస్త చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఆరిగానో, లేదు మిక్స్డ్ హెర్బ్స్ ఉన్నా వేసుకోవచ్చు. అవి కూడా టోటల్ మిక్స్ అయ్యేట్టు ఒకసారి కలుపుకుందాం. లాస్ట్గా ఇప్పుడు కొంచెం సాల్ట్, అది కూడా పూర్తిగా మిక్స్ అయ్యేట్టు కలుపుకుందాం. దీనిలో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాం. ఇది కూడా దానిలో మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాం. కార్న్, పాలక్ విడివిడిగా అనిపిస్తున్నాయి, సో కొంచెము క్రీమ్ వేసుకుంటున్నాను ఇంకొంచెం. మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు, ఆ క్రీమీ టెక్స్చర్ రావటం కోసం అలా కొద్దిగా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టేస్ట్ చూద్దాము. టేస్ట్ చూసి కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో, అలాగే మిరియాల పొడి కూడా వేసుకోండి. ఫైనల్గా
దానిపైన చీజ్ని తురుముకోవాలి. ఇది కూడా మన ఇష్టం. కొంచెం ఎక్కువైతే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, మన క్రీమీ పాలక్ కార్న్ రెసిపీ రెడీ. తాజా పాలకూరతో స్వీట్ కార్న్ కలిపి చేసుకునే ఈ వంటకం అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్ టమాటో వేసి గరం మసాలాలు వేసి కర్రీ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా చాలా మైల్డ్ స్పైసెస్తో చాలా చాలా బాగుంటుంది. శాండ్విచ్ ర్యాప్ చేసుకున్నట్టయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా? మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. పైన మీకు కావలసినట్టుగా మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, యమ్మీ యమ్మీ కర్రీ రెడీ. నేను ఇది బన్స్తో సర్వ్ చేశాను ఇవాళ. మీరు మీ ఇష్టమైన రైస్, చపాతీలతో తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.